ఎంతైనా సంతోషం. కొద్ది నిమిషాలు దేవుని మాటలు పిల్లరా మనం విన్నాం. వాతావరణం అనుకూలంగా లేకపోయినా ప్రభుని గణపరుచుకునే గొప్ప భాగ్యాన్ని, అవకాశాన్ని ప్రభు మనకిచ్చారు. ఒక పల్లవి, ఒక చరణం పాట పాడుకొని ఒక 40 నిమిషాలు దేవుని మాటలు పిల్లరా మనం విందాం. ఎందుకు నన్నింతగా నీవు ప్రేమించితివో దేవా, అందుకో నా దీన స్తుతి పాత్ర. హల్లెలూయా యేసయ్యా, హల్లెలూయా యేసయ్యా. నా మనవులు ముందే నీ మనసులు నెరవేరే, నా మనుగడ ముందే నీ గ్రంథములో నుండే, నా మనవులు ముందే నీ మనసులు నెరవేరే, నా మనుగడ ముందే నీ గ్రంథములో నుండే. ఏమి అద్భుత ప్రేమ సంకల్పం, నేనేమి చెల్లింతో, ఏమి అద్భుత ప్రేమ సంకల్పం, నేనేమి చెల్లింతో. హల్లెలూయా యేసయ్యా, హల్లెలూయా యేసయ్యా, హల్లెలూయా యేసయ్యా. దేవుని వాక్యాన్ని విందాం. మత్తయి సువార్త 22వ అధ్యాయము మొదటి 6 వచనాలను మనం చదువుకుందాం. ఎవరైనా చదివి సహాయం చేయండి. యేసు వారికి ఉత్తరమిచ్చుచు తిరిగి ఉపమాన రీతిగా ఇట్లనెను, పరలోక రాజ్యము తన కుమారునికి పెండ్లి విందు చేసిన ఒక రాజుని పోలి ఉన్నది. ఆ పెండ్లి విందుకు పిలువబడిన వారిని రప్పించుటకు అతడు తన దాసులను పంపినప్పుడు వారు రానొల్లకపోయిరి. కాగా అతడు, ఇదిగో నా విందు సిద్ధపరిచి ఉన్నాను, ఎద్దులను క్రొవ్విన పశువులను వధింపబడినవి అంతయు సిద్ధముగా ఉన్నది, పెండ్లి విందుకు రండని పిలువబడిన వారితో చెప్పుడని వేరే దాసులను పంపెను గాని వారు లక్ష్యము చేయక, ఒకడు తన పొలమునకు మరి ఒకడు తన వర్తకమునకు వెళ్ళిరి. తక్కిన వారు అతని దాసులను పట్టుకొని అవమానపరచి చంపిరి. చాలు. అందరు నాతో ఈ మాట చెప్పండి. ఇదిగో, చెప్పండి, ఇదిగో నా విందు సిద్ధపరిచి ఉన్నాను, వారు రానొల్లకపోయిరి. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రభా, మా ప్రియులు దైవజనులు తండ్రి దేవానైనా ప్రభా, పాల్మాటినయ్య గారు, అమ్మగారు, తండ్రి నైనా వారి బిడ్డలు చేస్తున్న ఈ పరిచర్య బట్టి ప్రభా మీకు స్తుతులు తండ్రి. ఈ 3 దినాలు ఉపవాస దినాలుగా ఎంచి
ప్రభా తండ్రి, దేవానైనా తండ్రి, మిమ్ములను ప్రభానైనా తండ్రి ఘనపరుచుకుంటుండగా నైనా వచ్చిన బిడ్డలు బట్టి మీకు స్తుతులు తండ్రి. నీ వాక్యం చేత మాతో మీరు మాట్లాడమని వేడుకొంచున్నాం. ఈ బిడ్డలు నీ బిడ్డలు, ఈ వాక్యం నీ వాక్యం ప్రభా, ఈ సేవకుడు నీ సేవకుడు దేవా, ఈ మందిరం నీ మందిరం ప్రభా. ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు ఉంటారో వారి మధ్యలో ఉంటానని సెలవిచ్చిన దేవా, స్తుతులయ్యా. నా దోషాలు నా విధేయతలన్నీ మరొకసారి ప్రభా మన్నించమని వేడుకుంటున్నాం. నీ వాక్యం చేత మాతో మీరు మాట్లాడమని యేసయ్య నామములో అడిగి వేడుకొని పొంది ఉన్నాం తండ్రి, ఆమేన్. ఈ రాత్రికాల సమయంలో దేవుని వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే బైబుల్ గ్రంథంలో 2930 స్టోరీలు ఉన్నాయి. అమ్మా ఎన్ని? 2930 స్టోరీలు ఉన్నాయి. ఈ 2930 స్టోరీల్లో ఇప్పుడు మనం చదువుకున్న స్టోరీ ఒకటి. ఏంటి ఆ స్టోరీ? యేసు ప్రభు ఒక ఉపమానం చెప్పాడు. ఉపమానము అంటే పరలోక విషయాలు భూలోక విషయాలతో పోల్చి చెప్పేది. ఏం చెప్పండి? ఉపమానం. యేసు ప్రభు చెప్పినటువంటి ఉపమానం ఏమిటి అంటే, ఒక రాజు గారు ఒక గొప్ప విందు చేశాడు. చదువుకున్న వచనాల్లో ఒక పెద్ద విందు చేశాడు, అతి పెద్ద విందు చేశాడు. ఒక ఘనమైనటువంటి పిల్లరా విందు చేశాడు. రాజుగారు నువ్వు నేను కాదు, మనము సామాన్యులం. ఒక రాజుగారు ఒక గొప్ప విందు చేసి తన రాజ్యములో ఉన్న వాళ్ళందరినీ పిలిచాడు, తన కోటలో ఉన్న వాళ్ళందరినీ పిలిచాడు. పిల్లరా, పిల్లలు, స్త్రీలు, పురుషులు, వృద్ధులు, పెద్దలు, తన రాజ్యంలో ఉన్న వాళ్ళందరినీ పిలిచాడు. కారణం ఏమిటి అంటే, రాజు కారి కుమారుడు యొక్క ఏంటి చెప్పండి? పెళ్ళి. అబ్బా, రాజు గారండి, యువరాజు యొక్క వివాహం. ఆ పెళ్లికి రాజ్యములో ఉన్న వాళ్ళందరినీ పిలిచాడు. ఎంత గొప్ప సంతోషం అండి. పెళ్ళి అంటే చెప్పండి, అందరికి సంతోషమే. వర్షమైనా చెప్పండి, వర్షమైనా వరదైనా ఏదైనా ఏవైనా పెళ్ళి అంటే అందరికీ సంతోషమే. ఆ పెళ్లిలో ఏముందో ఏమో గాని చెప్పండి, అసలు పెళ్లి అనే మాట వింటేనే ఏం చెప్పండి, అది ఎంత గొప్ప సంతోషం. రాజుగారు వివాహానికి, యువరాజు వివాహానికి అందరిని పిలిచాడు. అనిల్ అంబానీ ప్రపంచంలో కోటేశ్వరుడు. వాళ్ళ అబ్బాయి, దేవుని బిడ్డరా, వాడి అబ్బాయి వివాహానికి ఒక గిఫ్టులకే 3000 కోట్లు ఖర్చు పెట్టాడు. ఎన్ని? 3000 కోట్లు. అబ్బా, దేవుని బిడ్డరా, ఒక 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 మనిషే తన కుమారుడు వివాహం కోసం 3000 కోట్లు గిఫ్టుల కోసం ఖర్చు పెట్టాడు. మరి ఈ బైబిల్ గ్రంథంలో ఈయన ఎంత ఖర్చు పెట్టాడు? అందరిని పిలిచాడు. బైబిల్ గ్రంథంలో అహష్వరోష్ అనే రాజు 7 రోజులు విందు చేశాడు. ఒక పూట కాదు, ఒక రోజు కాదు, 7 రోజులు విందు చేసి పసుపు, ఎరుపు, నలుపు, తెలుపు, బంగారు తివాచీలు పరిచినటువంటి వాటి మీద గొప్ప విందు చేసి ఆ రాజు గారు కూడా అందరిని పిలిచాడు. ఇక్కడ ప్రభు చెప్పిన ఉపమానంలో పిల్లరా అందరిని పిలిచాడు. అల్పులను పిలిచాడు, గనులను పిలిచాడు, అధిపతులను పిలిచాడు, సమస్తానాధిపతులను పిలిచాడు. అందరిని పిలిచి అమ్మా వింటున్నారా, గొప్ప విందు చేశాడు. రుచి కలిగిన భోజనాలు. నేను అనుకుంటా ఆంధ్ర, తెలంగాణ, రాయలసీమ, కర్ణాటక, చెప్పండి ఎన్ని వంటలు ఆ దినాల్లో ఆయన ఎన్ని వంటలు చేశాడు. పశువులను వధించి అంత గొప్పగా విందు చేస్తే
ఘనమైన విందు చేస్తే, ఘనమైన స్వాగతం పలికితే, ఇప్పుడు చదవండి ఆ వచనాన్ని ఒక్కసారి. 3వ వచనం, మత్తయి సువార్త 22వ అధ్యాయము, దేవుని బిడ్డలారా 3వ వచనం. ఆ పెండ్లి విందుకు పిలవబడిన వారిని రప్పించుటకు అతడు తన దాసులను పంపినప్పుడు, వరి దాసులను పంపాడు. రండయ్యా, పెళ్లికి రండి, ఘనమైన స్వాగతం. రాజ్యమంతా ప్రకటిస్తే, ఘనమైనటువంటి దేవుని బిడ్డలారా రాజు స్థాయికు తగ్గట్టు ఏర్పాట్లు చేసి అందరిని పిలిస్తే ఏముందాం అక్కడ వాక్యం? వారు రానొల్లకపోయిరి. రాజుగారి పిలుస్తున్నాడు, విందు చేసి పిలుస్తున్నాడు, నూతన వస్త్రాలు ఇచ్చి పిలుస్తున్నాడు, దాసులను పిలిపించి పిలుస్తున్నాడు. అల్పులకి, గనులకి, దేవుని రాజ్యములో ఉన్న అధిపతులకి, సంస్థానాధిపతులందరికీ స్వాగతం చెప్పితే, ఇక్కడ చదువుకున్నటువంటి వాక్యం ఈ ఉపవాస ప్రార్థనలో మొట్టమొదటి రోజున దేవుడు మీతో నన్నడ్డం పెట్టుకుని మాట్లాడుతున్న మాట ఏమిటి అంటే, ఎంత విచారం అండి. మళ్ళా చదువమ్మా. ఆ పెండ్లి విందుకు పిలవబడిన వారిని రప్పించుటకు అతడు తన దాసులను పంపినప్పుడు వారు రానొల్లకపోయిరి. 5వ వచనం, వారు లక్ష్యము చెయ్యకపోయిరి. 6వ వచనం, తక్కిన వారు అతని దాసులను పట్టుకొని అవమానపరచి చంపిరి. పిలుస్తున్నాడు, భోజనం చేయండియా, నా ఇంటికి రండయ్యా, నా కొడుకు వివాహం రా. రాజ్యములో ఉన్న వాళ్ళందరికీ ఘనమైన స్వాగతం పంపితే, ఘనమైన స్వాగతం అందరిని ఆహ్వానిస్తే వాళ్ళు చేసిన పని ఏంటనే చెప్పండి? కొట్టిరి, అవమానపరిచిరి, వచ్చిన దాసులను చంపిరి. అదిగో ఫస్ట్ మాట, 3వ వచనం, వారు రానొల్లక చెప్పాలా పోయిరి. ఈ దినాల్లో కూడా అంతేనండి, ఈ దినాల్లో కూడా అంతేనమ్మా. ఈ ఊరు ఆ ఊరని కాదమ్మా, ఈ ప్రాంతము ఆ ప్రాంతం అని కాదమ్మా, ఈ దేశము ఆ దేశం అని కాదమ్మా, ఈ ప్రజలు ఆ ప్రజలని కాదమ్మా. నేనుండే శోభనాపురం, మీరుండే బొర్రగూడెం, మన పక్కన రెడ్డిగూడెం ఇక్కడ కాదమ్మా. ఈ రోజు ఈ వాక్యం వినే పిల్లరా, ఈనాడు చాలా మంది ప్రజలు దేవుని దగ్గరకు చెప్పండి రానొల్లక, చెప్పండి రానొల్లక పోయేది. ఎన్నాళ్ళు నీవు జీవించినా గాని ఏమున్నది ఈ లోకంలో, ఎన్నాళ్ళు నీవు చేసిన క్రియలన్నిటికీ తీర్పున్నది పరలోకంలో. ఎన్నాళ్ళు నీవు జీవించినా గాని ఏమున్నది ఈ లోకంలో, ఇన్నాళ్ళు నీవు చేసిన క్రియలన్నిటికీ తీర్పున్నది పరలోకంలో. తీర్పు దినమందున ఆయన ముందర నీవు, తీర్పు దినమందున ఆయన ముందర నీవు నిలిచే ధైర్యం నీకుందా, నిలిచే ధైర్యం నీకుందా. మార్పు చెందవా నీవు,
ఏముందంటే వారిలో ఒంటరైన వాడు. మరి 1000 మంది ఇక్కడ కూర్చున్న మనం 1000 మంది ఉన్నట్టే. అదే వారు రానొల్లకపోయిరి. ఈనాడు కూడా అంతేనమ్మా. దేవుని సువార్త 2025 సంవత్సరాల నుండి ప్రకటించబడుతున్నప్పటికీ, టీవీలో వాక్యం వస్తున్నప్పటికీ, నాకు తెలిసి మొన్న మే నెలలో అనుకుంటే ఇక్కడ కూటాలు జరిగినాయి అనా. మే నెల ఇంకా అవలా చెప్పండి, అప్పుడే మళ్ళా ఈ ఆగస్ట్ నెలలో ఉపవాస ప్రార్థనలు ఎన్ని కూటాలు జరుగుతున్నప్పటికీ అమ్మా, ఈనాడు చాలా మంది, ఏదో కొద్ది మంది తప్ప చాలా మంది రానొల్లక పోయింది. కారణం కులాన్ని బట్టి, కారణం దేవుని బిడ్డల మతాన్ని బట్టి, కారణం పేరు బట్టి, కారణం ప్రఖ్యాతులు బట్టి, కారణం ఏలుబడిని బట్టి, కారణం దేవుని బిడ్డల ఎన్నెన్నో కారణాలు. దేవుని దగ్గరకు ఈనాడు చాలా మంది రావటం లేదు దేవుని బిడ్డరా. అదిగో ఆధిక్యతను బట్టి, ఆధిపత్యాన్ని బట్టి ఈనాడు చాలా మంది చెప్పండి ప్రభు దగ్గరకు రావట్లేదు. అందుకే బైబిల్లో చదువుకున్నాం, రానొల్లకపోయేది. స్వాగతం పలికితేనా, ఉచితంగా విందు చేస్తేనా, నూతన వస్త్రాలు ఇచ్చి, ఆ కింద వచనాల్లో ఉంటది, పెళ్లి వస్త్రం ఇచ్చి వాళ్ళని రమ్మంటే ఏనా వాళ్ళు రానొల్లకపోయిరి. ఈ దినాల్లో కూడా అనేక మంది చెప్పడవా. అదే నేను చెప్పనా, అల్పకాల అధికారం అనంతకాల ఆరని అగ్గిగుండం. అమ్మా అల్పకాల అధికారం, అల్పకాల పాపభోగం, అనంతకాల చెప్పండి ఆరని అగ్నిగుండం. మెర్లిన్ మెండ్రో ప్రపంచంలో అందగత్తే. బోరగూడెంలో కాదు, రెడ్డిగూడెంలో కాదు, ఈ సొన్నపేటలో కాదు, పుట్రాల్లో కాదు, ప్రపంచంలో అందగత్తే. ఆమె పేరు మెర్లిన్ మెండ్రో. బిల్లీ గ్రహం గారు, ఈయన ప్రపంచ సువార్థికుడు. ఒక్క రాత్రి 18 లక్షల మందికి వాక్యం చెప్పాడండి. అమ్మా ఎంతమందికి? 18 లక్షల మందికి వాక్యం చెప్పాడా. ఈ భూమంతా, ఈ ప్రపంచమంతా, ఈ ప్రపంచంలో నువ్వు ఒక్కడవే కాదు, 277 దేశాలు ఉన్నాయి. 272 దేశాలకు వాక్యం చెప్పినటువంటి బిల్లీ గ్రహం గారు ఫోన్ చేశాడు, అమ్మా నాకు 5 నిమిషాలు సమయం ఇస్తావా? మెర్లిన్ మెండ్రో, దేవుడు నీతో చెప్పమన్నాడు, దేవుడు నీతో మాట్లాడమన్నాడు. మెర్లిన్ మెండ్రో, నువ్వు 5 నిమిషాలు నేను చెప్పే వాక్యం వింటావా? యేసు ప్రభు నమ్ముకమ్మా, యేసు ప్రభుకి నీ హృదయం ఇవ్వమ్మా. నీ ఆటతో, నీ పాటతో, నీ ఆమె మాటతో ప్రపంచ కుర్రకారుని నరకం వైపు తీసుకెళ్తుంది. మెర్లిన్ మెండ్రో, నేను చెప్పిన దేవుడు నాతో మాట్లాడాడమ్మా. 5 నిమిషాలు సమయం ఇవ్వంటే ప్రపంచ అందగత్తె ఇలా చెప్పింది. ఏమండి పాస్టర్ గారు, ఏం పాస్టర్ గారు, నాకు 5 నిమిషాలు సమయం కూడా లేదండి, నాకు 5 నిమిషాలు సమయం లేదండి అని చెబుతూ అంది. నీవు ప్రకటించే యేసు నాకు అక్కరలేదు. ఏమంది? నువ్వు ప్రకటిస్తున్నావే, నువ్వు ఒక పిలుపునిచ్చావే, నువ్వు ప్రకటించే యేసు నాకు అక్కరలేదు. నీవు ప్రకటించే యేసుతో నాకు పని లేదు. నాకు అందం ఉంది, నాకు ఆస్తి ఉంది, నాకు అంతస్తు ఉంది, నాకు ఫ్యాన్స్ ఉంది, నాకు డాలర్లు ఉన్నాయి, ప్రపంచంలో పేరుంది. నేను చెప్పనండి, మీకు ఎందుకు చెప్తున్నాను తెలుసా? అలా చెప్పిన కొద్ది రోజుల్లో ప్రపంచ అందగత్తే ఏమో మన జీవితాలు నీటి బుడగ లాంటి జీవితాలమ్మా. ఇప్పుడు నేను ఎక్కడున్నాను, రేపు నా జీవితం ఎలా ఉంటుందో మనం ఇప్పుడు దేవుని పెట్టారా, ఇప్పుడు మనం ఇంట్లో ఉన్నాం, రేపు మన జీవితాలు మీరేమి అనుకోపోతే మట్లో ఇటువంటి జీవితం. దేవుని పెట్టారా, తన ముఖం వైపు తాను చూసుకుంది. ఒక రోజున ఉదయాన్నే లేచి, దేవుని బిడ్డరా ఎంత అందగత్తే తెలుసా? అమెరికా దేశపు అధ్యక్షుడు జాన్ కెనడీ అన్నాడు, నా భార్యను వదిలేస్తా, నిన్ను పెళ్లి
చేసుకుంటానన్నాడు. ఒక అమెరికా అధ్యక్షుడే ప్రపంచ సుందరితో మాట్లాడాడు. ఒక రోజున మోకము నిండా దేవుని బిడ్డలు కురుపులు వచ్చేసినాయి. నా ఫ్యాన్స్ కి నేను ఎలా నా మొహం చూపించేది అనుకుంది. 1962 సంవత్సరం ఆగస్టు 4వ తారీఖున అర్ధరాత్రి 12 గంటలకు నిద్ర మాత్రలు మింగి చచ్చిపోయింది. నీకెందుకు చెప్తున్నాను తెలుసా? ఆమెకు దేవుడు ఒక అవకాశం ఇచ్చాడు. ఆమెకు దేవుడు ఒక అవకాశం ఇచ్చాడు. ప్రపంచ సువార్థికుడు బిల్లీ గ్రహం గారు ఆమెకు ఫోన్ చేశాడు. ఒక అవకాశం, ఇక్కడ కూర్చున్న మీకు వాక్యం చెప్పే ఒక అవకాశం, మరొకసారి బోరగూడు రావటానికి నాకు ఒక అవకాశం. మీరు మరొకసారి ఎన్నో ప్రసంగాలు విన్నారు. ఈ స్టేజి మీదకు గొప్ప గొప్ప సేవకులు వచ్చారు. మరొకసారి దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. నన్ను అడ్డం పెట్టుకొని మీతో దేవుడు మాట్లాడుతున్నాడు. నేను మైక అడ్డం పెట్టుకొని నేను మీతో మాట్లాడుతున్నాను. ఈరోజు దేవుడు నిన్ను నన్ను ప్రేమించి ఏమిస్తున్నాడు చెప్పండి? ఒక అవకాశం. 3:30కి మా ఇంట్లో మోకరించి ప్రార్థన చేసుకుంటున్నా. ప్రభా, ప్రతిరోజు సాయంకాలం 3 గంటలకి లేకపోతే 4 గంటలకి ఇంట్లో మోకరిస్తా. 3:15కి మోకరించి ప్రార్థన చేసుకుంటుంటే ఈ మాటలు అవమానపరచరి, రానొల్లకు పోయిరి అనే మాటలు నాకు కనపడుతున్నాయి. ఒకవేళ ఈ రాత్రి బోరగూడు వెళ్ళి ఈ మాటలు చెబుదామని గబగబా కాగితం మీద రాసుకొని వచ్చేసిన. తల్లి, నేను చెప్పున్నా, ఈరోజు ఈ మొట్టమొదటి రోజు ఈ వాస కొట్టిన ద్వారా ప్రేమ కలిగిన దేవుడు మనతో మాట్లాడుతున్న మాట, వారు రానొల్లక పోయిరి. మరి మీరు వాక్యం చెప్తున్న నేను, ప్రభు పిలుస్తున్నాడు. ప్రయాసపడి భారము మోసుకొనుచున్నా. చెప్పండి, అందరికీ వాక్యం తెలుసుగా. సండే స్కూల్ పిల్లల దగ్గర నుంచి సండే సర్వీస్కి వచ్చే మనందరికీ బాగా తెలిసిన వాక్యం. ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు నెమ్మదినిస్తా, నేను మీకు విశ్రాంతినిస్తా. అమ్మా, ఈరోజు ప్రేమ కలిగిన దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. ఈ వాక్యం మీకు అంత ఇష్టంగా లేకపోవచ్చు, ఈ వాక్యం మీకు అంత మక్కువగా లేకపోవచ్చు, ఈ వాక్యం దేవుని బిడ్డరా మీకంత నచ్చకపోవచ్చు. కానీ తల్లి, ప్రభు చెప్పిన మాట, వారు రానొల్లక పోయి. భక్సింగయ్య గారు, అమ్మా, ఆయన భక్సింగ్ పాస్టర్ గారు ఒక ఊరు వెళ్ళాడు. అక్కడ 7 రోజుల కూటాలు జరుగుతున్నాయి. 7 రోజుల కూటాలు. ఆ పాస్టర్ గారికి ఒక ఇంట్లో పెట్టారు. ఒక చక్కని, ఆ ఇంటి వాళ్ళు చక్కని మర్యాద చేశారు. ఆ ఇంటి వాళ్ళు ఆ భక్సింగయ్య గారిని మంచిగా మర్యాద చేశారు. చక్కని మంచి ఆతిథ్యం ఇచ్చారు. చక్కని ఏసీ ఏర్పాటు చేశారు. అడుగడుగున పాస్టర్ గారికి ఏం కావాలో 7 రోజులు దగ్గరుండి ఏం చేశారు చెప్పండి? పరిచయం చేశారు. కూటమి అయిపోయింది. పాస్టర్ గారు సూట్ కేసు పట్టుకున్నాడు. భక్సింగ్ పాస్టర్ గారు వెళ్లే ముందు, అమ్మా, నేను మీకోసం ప్రార్థన చేస్తాను అన్నాడు. ఇప్పుడు సేవకుడు ప్రార్థన చేస్తున్నాడు. భక్సింగయ్య గారు, అయ్యా, ఈ బిడ్డలు నన్నెంతో ప్రేమించారు, నాకు చక్కని ఆతిథ్యం ఇచ్చారు, 7 రోజులు నన్నెంతో పట్టించుకున్నారు అని చక్కగా మీ కుటుంబాన్ని దీవించు అని చెప్పి ప్రార్థన అయిపోయిన తర్వాత దేవుడు మాట్లాడుతుండట, భక్సింగ్, నువ్వు వాళ్ళకి వాక్యం చెప్పవా? అయ్యా, నేను ప్రార్థన చేశానయ్యా. ప్రార్థన కాదు, నువ్వు వాక్యం చెప్పవా కుటుంబానికి? 7 రోజులు వాళ్ళ ఇంటిలో ఉన్నావు, వెళ్ళే ముందు నువ్వు వాళ్ళకి వాక్యం చెప్పవా? ఏ వాక్యం చెప్పనయ్యా అని అడిగాడట. అప్పుడు ప్రభు చెప్పాడట, మారు మనసు పొందు, పరలోక రాజ్యం సమీపించింది అని వాక్యం చెప్పు, కాలము సంపూర్ణమై ఉన్నది అని వాక్యం చెప్పు. పాస్టర్ గారు, ప్రభు ఎలా చెప్పగలనయ్యా? నన్ను ఎంతో ప్రేమించారే, నాకు ఎంతో మర్యాద చేశారే, మీరు మారు మనసు పొందండి అని కరాఖండిగా నేను ఎలా చెప్పేది? లేదు భక్సింగ్, నీకు 7 రోజులు పరిచయం చేశారు, దీవించు కాదు, వాళ్ళని దీవించు అని మంచిదే గాని వాళ్ళకి ఏం చెప్పాలి చెప్పండి అమ్మా? వాక్యం చెప్పు. ఏ వాక్యం చెప్పున్నాయా? ఏ వాక్యం చెప్పాడంటే దేవుడు?
మారు మనసు తలే. ఈ దినాల్లో మనకదే, ఈ ఉపవాస కూటాల్లో దేవుని బిడ్డరా, ఈ 3 పగళ్ళు 3 రాత్రులు ఈ కూటాల్లో 3 రాత్రులు ఆయా ఆయా దేవుని సేవకులు రాబోతున్న ఈ సమయంలో మనం అందరము మరొక్కసారి మనల్ని మనం ఏం చేయాలి చెప్పండి అమ్మా? పరిశీలించుకోవాలి. దేవుని సమ్ముఖ జీవ కవెలలో, దేవుని సమ్ముఖ జీవ కవెలలో నీ పేరున్నదా, నా పేరున్నదా. దేవుని సమ్ముఖ జీవ కవెలలో నీ పేరున్నదా, నా పేరున్నదా. జీవవాక్యము ఇలలో చాటుచు జీవితములా పించిరే, జీవవాక్యము ఇలలో చాటుచు జీవితములా పించిరే. అతసాక్షుల కవెలలో, అతసాక్షుల కవెలలో నీ పేరున్నదా, నా పేరున్నదా. దేవుని సన్నుఖ జీవ కవెలలో, మూత జీవ కవెలలో నీ పేరున్నదా, నా పేరున్నదా. పిల్లరా, ఈ ఉపవాస ప్రార్థనలకు వచ్చినటువంటి మీరు, నేను మరొక్కసారి మనం ఏం చేయాలి? నేను మీలాగా 16 సంవత్సరాలు విశ్వాసగా ఉన్నా. ఎన్ని సంవత్సరాలండి విశ్వాసగా? మీరెట్ట కూర్చున్నారో అలా 16 సంవత్సరాలు మా చర్చిలో వాయిద్యాలు వాయించేవాడిని. చాలా మంది ఉన్నారు, కానీ ఎక్కువగా నేను బాగా వాయిద్యాలు వాయించేవాడిని. 16 సంవత్సరాలు చర్చి అంతా ఊడ్చేవాడిని. చర్చి అంతా నేను 2 నెలలకో 3 నెలలకో చర్చి అంతా కడిగేవాడిని. చర్చి తాళాలు నా దగ్గరే పెట్టుకునేవాడిని. 16 సంవత్సరాలు మా పాస్టర్ గారు లాగా వాక్యం చెప్పాలనుకునేవాడిని. మా దాకి వీడు యేసురత్నం గారి సహవాసం. ఆ పాస్టర్ గారు కామెతోపులో సేవ చేస్తున్నారు, మా సొంతూరు విజయవాడ. మా పాస్టర్ గారు లాగా వాక్యం చెప్పాలి అనుకునేవాడు మనసులో. మా పాస్టర్ గారు లాగా ప్రార్థన చేయాలి, మా పాస్టర్ గారు లాగా సేవ చేయాలి. దేవుని బిడ్డరా, మా చర్చిలో ఏ కూటమైనా అందరికంటే ముందెళ్ళేవాడిని. చర్చి అంతా శుభ్రం చేసేవాడిని. సేవకులు వస్తుంటే వాళ్ళ ఎదురెళ్ళేవాడిని, వాళ్ళ బ్యాగులు పట్టుకునేవాడిని. అదిగో వాళ్ళు ప్రార్థన చేసుకుంటుంటే వాళ్ళ మధ్యలో నేను మోకరించేవాడిని. చిన్నప్పటి నుంచి ఒక తపన, చిన్నప్పటి నుంచి ఒక ఆశ. ఏంటో తెలుసా చెప్పండి? అదిగో దేవుని సేవ చెయ్యాలన్నా ఏముండే చెప్పండి ఆశ. 16 సంవత్సరాలు నేను విశ్వాసం ఉన్నాను. ఎప్పుడు ఇంట్లో పండుకునేవాడిని కాదు, చర్చిలోనే పండుకునేవాడిని. అర్ధరాత్రి 12 గంటలు దాటింది, ఎవరో నా ఈపు మీద మధ్యరాత్రి అలా సరిసినట్టు అనిపించింది. నేను తుల్లిపడి లేచా. ఒక మాట నాకు వినపడుతుంది, ఓబద్య గ్రంథంలో ఉంది, సురేష్ నేను నిన్ను చూడగా నువ్వు బొత్తిగా చెడిపోయావు అనే మాట వినపడిందండి. ఏంటన్నమాట? సురేష్ నేను నిన్ను చూడగా నువ్వు బొత్తిగా చెడిపోయావు. నా ఈపు మీద ఎవరో సరిసినట్టు అనిపించింది. లేచా, చర్చి చుట్టూ తిరిగినా ఎవరూ లేరు. కూర్చొని ఆలోచించా. ఇదే మాట, సురేష్ నేను నిన్ను చూడగా నువ్వు బొత్తిగా చెడిపోయావు. నేను చెప్పనా, పాటలు
పాటలైతే పాడుతున్నా, వాక్యమైతే చదువుతున్నా, మందిరానికైతే వస్తున్నా, మందులో అయితే కూర్చున్నా, చర్చి పని అయితే చేస్తున్నా. నేను చెప్పిన మనిషిని చూస్తాడు. మీరు నన్ను చూస్తున్నారు, నేను మిమ్మల్ని చూస్తున్నా. దేవుడు అలా చూడడు. మనిషిని చూస్తే దేవుడు ఏం చూస్తాడు చెప్పండి? మనసును చూస్తాడు. నా మనసు చెడిపోయింది, నా హృదయం చెడిపోయింది. సంఘంలో అయితే మంచి పేరుంది, సర్వేశ్వర గారు అబ్బాయి అంటే మంచి పేరుంది, మా నాన్నకి మంచి గుర్తింపు ఉంది, మంచి నమ్మకస్తుడు, మంచి ప్రార్థనాపరుడు. దేవుని బిడ్డలారా, పగలంతా పని చేసుకుని రాత్రి వీధుల్లో సువార్త చేసేవాళ్ళు. దేవుని బిడ్డలారా, కానీ పైకి నేను బాగున్నాను కానీ ఎతలే నా హృదయం ఈరోజు మరి మీరు ఎలా ఉన్నారో? ఈ మైక ఒకవేళ బయటికి వెళ్తుంది అనుకుంటా, దేవుని బిడ్డలారా, ఈ వాక్యం వినే దేవుని బిడ్డలారా, మీరు ఎలా ఉన్నారు? ఒకసారి జ్ఞాపకం చేసుకుని, నా హృదయం చెడిపోయింది. దేవుడు మాట్లాడుతున్నాడు, సురేష్, నేను నిన్ను చూడగా నువ్వు చెడిపోయావు. నా జీవితాన్ని సరి చేసుకున్నా, నా జీవితాన్ని చక్క చేసుకున్నా. మన నెల రోజుల తర్వాత ఇంకో కళ వస్తుంది. ఏంటో తెలుసా? నేను నిలబడి వాక్యం చెప్తున్నాను, అనేక మంది ప్రజలు నేను చెప్పే దేవుని మాటలు వింటున్నారు. అప్పుడు అనుకున్నా, దేవుడా, నా జీవితాన్ని సరి చేసుకున్నా కాబట్టి, నా జీవితాన్ని చక్క చేసుకున్నా కాబట్టి నా ఆశ తీర్చబోతున్నాడు అనుకున్నా. ఇప్పుడు 26 సంవత్సరాల నుండి గ్రామము నగరము నుండి దేశపు హద్దులు దాటి ఆయన వాక్యం చెబుతున్నాను. అలే ఇక్కడ ఈ ఉపవాస కూటానికి మనం వచ్చాం. దేవుని బిడ్డలారా, ఇవి సరి చేసుకునే కూటాలు, ఇవి చక్కు చేసుకునే కూటాలు. ఈ కూటాలకి హంగు లేకపోవచ్చు, ఆర్భాటం లేకపోవచ్చు. దేవుని బిడ్డలారా, అదిగో వందల 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 జనాలు ఆయా గ్రామాల నుంచి రాకపోవచ్చు. ఇక్కడ కూర్చున్న మీతో దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏమిటంటే, మనల్ని మనం ఏం చేద్దాం చెప్పండి? సరి చూసుకోవటమేనండి. డ్రాయింగ్ మాస్టారు బొమ్మ గీసిన తర్వాత ఒక్కసారి దాన్ని ఏం చేసుకుంటాడు? చూసుకుంటాడు. నేను గీసిన బొమ్మ ఎలా ఉంది వెనక్కెళ్ళి చూసుకుంటాడు. వంట మాస్టారు వంట చేసిన తర్వాత రుచి చూసుకుంటాడు. ఒక చక్కని షూట్, చక్కని బూట్ వేసుకున్న తర్వాత 4-5 సార్లు ఏం చేస్తామండి? అమ్మగారండి చూసుకుంటాం. అద్దంలో ఎన్నిసార్లు చూసుకుంటామో, అద్దంలో మన ముఖాన్ని ఎలా చూసుకుంటున్నామో తల్లి. ఈ ఉపవాస కూటాలు వానొచ్చినా, వరదొచ్చినా, ఏదొచ్చినా, ఏమొచ్చినా, దేవుని బిడ్డలారా, అదిగో మీరు నేను కూడా మీకేదో వాక్యం చెప్పటానికి మాత్రమే రాలేదు, నన్ను నేను సరి చేసుకుంటా కూడా వచ్చిన పిల్లరా. వారు రానొల్లక చెప్పండి పోయిరే. దాసులను పంపాడు, రానొల్లక చెప్పండి, రానొల్లకపోయారు. చదువుతారా? వచ్చినాన్ని చదవండి. లూకా సువార్త 14వ అధ్యాయము 17వ వచనంలో వాళ్ళు ఏమని చెప్తున్నారో, వాళ్ళు ఏమని చెప్తున్నారో. లూకా సువార్త 14వ అధ్యాయము 17వ వచనంలో, విందు కాలమందు అతడు ఇప్పుడు సిద్ధమై ఉన్నది, రండని పిలువబడిన వారితో చెప్పుటకు తన దాసుని పంపెను. అమ్మ బాగేనండి. అయితే వారందరూ ఏక మనసుతో నెపములు చెప్పసాగిరి. అమ్మ వింటున్నారా? ఏం వెంటనే గారు, ఏ వాక్యం ఏంటి అని చూస్తారా? దేవుడి వాక్యం. విందు దాసుని పంపి, రెండయ్యా రెండమ్మా, రామన్ రాజుగారు పిలిచారమ్మా. రాజుగారి దగ్గర సమృద్ధి ఉంది, రాజుగారి దగ్గర భద్రత ఉంది, రాజుగారి దగ్గర ఎంతో ప్రేమతో పిలుస్తున్నాడు, రండి అంటే వాళ్ళు ఏం చెప్పారు తల్లి? వారందరూ ఏక మనసుతో నెపములు చెప్పసాగి. ఏమని చెప్పారో కూడా ఉంది బైబిల్లో. మొదటి వాడు, నేను ఒక పొలము కొని ఉన్నాను, అవశ్యముగా వెళ్ళి దాన్ని చూడవలెను. ఏం చెప్పాడండి ఒక ఆయన? అమ్మా చెప్పండి.
పొలం కొన్నాను, నేను పొలం కొన్నాను. ఇప్పుడు బాగేనండి, పొలాన్ని కొనేవాడు చూసుకుంటాడా చూడకుండా కొంటాడా? చెప్పండమ్మా, చూసే కొంటాడు. అది ఈయనంట పొలాన్ని కొనేశాడంట, ఇప్పుడు చూడటానికి వెళ్తున్నాడంట. చూసారా, పొలాన్ని చూసుకుంటాం, పొలాన్ని చూసుకుంటాం. ఏ పంట పండిద్ది, అవునా? ఏ నేల, నల్ల నేల, ఎర్ర నేల, ఇసుక నేల, చెప్పండి, రాబడి వచ్చిద్దా? అది రేగడి పొలమా? దీనికి హద్దు ఉందా? దీనికి నీళ్లున్నాయా? దీనికి బోరు ఉందా అని చుట్టూ ఏం చేస్తాం? చూసుకుంటాం. వీళ్ళంట పొలాన్ని కొన్నాడంట, అయ్యారండి చూడటానికి సాకు, అమ్మా సాకు. ఒకే రోజు కోటి విద్యలంట దేనికోసం? కూటి కోసం. నేను చెప్పన్నా, కోటి విద్యలు క్రీస్తు కోసం. హల్లెలూయా చెప్పండి ఇప్పుడు. అండ్ అయ్యారు అంతేనా? లోకం చెప్పిద్ది కోటి విద్యలు. ఏమన్నా యువరాజు ఫాస్ట్ గారు, రాజుగారితో యువరాజు గారు, కోటి విద్యలు దేనికోసం? కూటి కోసం. లోకం అంటుంది, బోరపూడం అంటుందేమో, మేము చెబుతాం కూటి విద్యలు దేనికోసం? క్రీస్తు కోసం. పాట పాడితే క్రీస్తు కోసం, వాక్యం చెబితే క్రీస్తు కోసం, వాయిద్యం వాయిస్తే క్రీస్తు కోసం, మందిరాలకు వస్తే క్రీస్తు కోసం, మందులో కూర్చుంటే క్రీస్తు కోసం. మరొకసారి ప్రభు స్తోత్రం చెప్పండి. ఎరుగని రీతిగా నన్ను దర్శించే నీ కృపా, ఎరుగని రీతిగా నన్ను దర్శించే నీ కృపా, ఇంతవరకు కాచెనే చెంత నుండి నీ కృపా, అంతము వరకు నడిపించునే, అంతేలేని నీ కృపా, కృపా కృపా కృపా, యేసు నీ కృపా, ఎరుగని రీతిగా నన్ను దర్శించే నీ కృపా, గలగల పారే సెలయేరులా నాలో ప్రవహించే నీ కృపా, గలగల పారే సెలయేరులా నాలో ప్రవహించే నీ కృపా, శిలనైనా శిలనైనా హృది కరిగించునే, అలయేలేని నీ కృపా, వెలయేలేని నీ కృపా, కృపా కృపా కృపా, యేసు నీ కృపా, ఎరుగని కృపా. ఈరోజు ఈ వాక్యం వినేటువంటి పిల్లరా సాకు చెప్తున్నారు. రెండో వాడు, ఒకడేమో పొలం కొన్నాడంట, సాగు చెప్పాడు. రెండో వాడు ఏం చెప్పాడు? చదువమ్మా, 20వ వచనం. మరి ఒకడు, నేను ఒక స్త్రీని వివాహం చేసుకున్నాను, అందుచేత నేను రాలేను. చూడు, రానొల్లకపోయిరి. ఫస్టోడు పొలం కొన్నాను, ఏనా నేను
రాలేను. రెండోది, నేను పెళ్లి చేసుకున్నాను, నేను రాలేను. పెళ్లి చేసుకున్న వాళ్ళు చక్కగా వచ్చేసి ఎంత బాగుంటుందా? పెళ్లి చేసుకున్నవాడు ఆడుతూ పాడుతూ పని చేస్తంటే చెప్పినా ఫస్ట్ కోటంగా కొంచెం ఇట్టగా ఉంటుంది, రేపు నుంచి అంత సరి అయిపోతుంటుంది. అంతకే కదండి ఫస్ట్ కోటంగా. డాక్టర్ గారు ఆపరేషన్ చేస్తున్నాడు, పేషెంట్ అంటుంది అయ్యా నాకు కొత్త అంటుంది. ఈ డాక్టర్ గారు అంటున్నాడు నాకు కూడా కొత్త అంటున్నాడు. పేషెంట్ నాకు కొత్త ఆపరేషన్ చేయించుకోవటం, డాక్టర్ గారు ఏమంటున్నాడు నేను కూడా కొత్త. ఇప్పుడు అట్టుంది మనందరికి. అయ్యారండి 6 సంవత్సరాల తర్వాత 6 సంవత్సరాల తర్వాత వస్తే అంత కొత్త కొత్తగా ఉన్నప్పుడు స్టేజ్ లేదు. ఇప్పుడు స్టేజ్ వచ్చి అప్పుడు ఏమైంది పెళ్ళి అవ్వదా? చిన్న పెళ్లి కనుక వచ్చారు. ఏనండి బాగుంటాయి. ఎక్కువ వాడటం అవసరంలా, గంగిగోవు పాలు గరిటెడైనా చాలు. ఇంకా కడవడైనా ఏమి కర్మపాలు గాడిది పాలు. కాబట్టి మనకు కావాల్సిన పాలు రానొల్లకపోయేది. రెండు ఆయన సాగు చెప్తున్నాడు, నేను పెళ్లి చేసుకున్నాను, నేను రాను. పెళ్లి చేసుకున్న వాడు చక్కగా అమ్మ జంటకు వస్తే ఎంత ప్యాన ఎంత చల్లగా ఉంటుంది. ఇద్దరు కలిసి భోజనం చేస్తుంటే ఎంత బాగుంటుంది. విందులోకి వస్తే మూడో ఆయన ఇంకొక సాగు చెప్పాడు. ఏంటా సాకు? నేను 5 జతల ఎడ్లు కొని ఉన్నాను, వాటిని పరీక్షింప వెళ్ళుచున్నాను. చూసారా ఎన్ని జతలంట? ఒకటి కాదు, 5 రెళ్ళు 10. ఎందుకున్నాడు నాన్న? 10 ఎడ్లు కొన్నాడు అంటే 5 జతలు అంటే 10. 10 ఎడ్లు కొన్నాడంట, కొనేశాడంట. ఇప్పుడు వాటిని ఎడ్లు కొనక ముందు ఏం చేస్తాం? దాని కాలు ఎట్టుంది, దాని చుట్టూ తిరుగుతా, దాని ఏలు ఎట్టుంది, దాని కుచ్చు ఎట్టుంది, దాని గిట్ట ఎట్టుంది, దాని కన్ను ఎట్టుంది, దాని ఏలు ఎట్టుంది చూస్తాం. అటు చూస్తానంటావా? అన్ని చూసుకుంటాం. వీళ్ళంటే కొనేశారంట, ఇప్పుడు పరీక్షించడానికి వెళ్తున్నారట. వీళ్ళందరూ ఏం చెప్తున్నారు? ఏక మనస్సుతో. చెప్పండమ్మా, సాకులు. వర్షం వచ్చిందంటే వర్షం వచ్చిందంట, ఎండ ఎక్కువైతే ఎండ అంట, చలి అయితే చలి అంట, ఫోటోలు పెట్టకపోతే ఏయి అయ్యారు ఏయి ఆడు పెట్టారు వీళ్ళు పెట్టారు అంటారు. పెట్టకపోతే ఏం పెట్టలే మన అయ్యారు అంటారు. అవునా కదా? వాకింగ్ చెప్పడానికి ఆ ఊరు ఈ ఊరు ఈ ఊరు తిరిగితే ఊర్లో ఉండడే, అయినవే. కొన్ని ఇంట్లో ఉంటే ఎప్పుడు ఇంట్లో ఉంటాడా? మాకు ఇంటి తిప్పలో అయ్యగారు ఎవడు కానీ పెడితే అలాగే పెడతాడా అంటారు. ఎవడికి పెట్టకపోతే అయ్యగారు ఇల్లు కూడా సరిగ్గా వాకింగ్ చెప్పకపోతే నడిపించలేదు. గట్టిగా చెప్తే అంత గట్టిగా అవసరం అంటావా అంటారు. చెప్పండి, పిల్లలు ఉంటే ఈ అయ్యగారు ఇంటిని పిల్లలు అంటారు. పిల్లలు లేకపోతే పిల్లడే లేదా అయ్యగా అంటారు. ఈ కాంగాల్లో రాసుకున్న కాయ ఒక అయ్యగారి పాపం రాసుకున్న కాగితం వాళ్ళ మనవడు మార్చేశాడు, కరెంట్ బిల్లు పెట్టాడు. ఇప్పుడు అయ్యగారు కరెంటు బిల్లు 3000 వచ్చింది అంటున్నాడు. ఇదే చెప్తున్నాడు. ఇది ఏం చెప్పాలో చివరికి అయ్యగారు నువ్వు వెలుగుతున్నావా, నువ్వు ఎలగట్లేదా, నువ్వు ఆడుతున్నా, ఇదే చెప్తున్నాడు. పాపం మారింది. నేనేదో వాకింగ్ లేకపోతే నాది కూడా మారింది. అందుకని కాబట్టి కాగితం పెట్టేసుకుని పిండి పెట్టుకుని వచ్చాను. అందుకే ఫ్యాన్ తీయమన్నా ఇది ఎగురుతుంది. ఇది సంతోషం కోసం చెప్పుకున్నాం. కానీ తల్లి దేవుని దగ్గరికి వచ్చినప్పుడు అమ్మ అనేక మంది రానొల్లక పోయిరి. వచ్చిన మనం, వచ్చిన మీరు దేవుని బిడ్డలారా, అదిగో
బైబిల్ చెప్తుంది, నేను వచ్చు వరకు మీకు కలిగి ఉన్న దాన్ని గట్టిగా పట్టుకోండి. ప్రభుని నమ్ముకోవటం అనేది అమ్మా రాయిని వదిలి వజ్రాన్ని పట్టుకున్నట్టమ్మా. ప్రభుని నమ్ముకోవటం అంటే రాయిని వదిలి వజ్రం పట్టుకున్నట్టు. కష్టాలు ఉంటాయి, తాత్కాలిక కష్టాలు ఉంటాయి, ఆర్థిక బాధలు ఉంటాయి, అనారోగ్యాలు ఉంటాయి, సమస్యలు ఉంటాయి. అయినా సరే శోధింపబడిన మీదట నేను సువర్ణమై మారెదను. శోధింపబడిన మీదట నేను సువర్ణమై మారెదను. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియును. నేను వెళ్ళే మార్గము నా యేసుకే. యేసన్న గారి మందిరం లేమల్లో కాలిపోతుంటే, యేసన్న గారి చర్చి, యేసన్న గారి సేవ ప్రారంభములో చర్చి కాలిపోతుంటే అందరూ యేసన్నా నీ పని అయిపోయింది, యేసన్నా నీ సేవ అయిపోయింది, నువ్వు దేశాలన్నీ తిరుగుతున్నావు, నువ్వు వచ్చేపాటికి నీ ఇల్లు నీ నీ చర్చి ఏమైపోయింది? కాలిపోయింది. అప్పుడు ఈ పాట రాశాడండి. ఈ పాట, నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియను. శోధింపబడిన మీదట నేను సువర్ణం అంటే ఏంటిది? బంగారంగా మారుతాను. జలములలో పడి నేను వెళ్ళినా అవి నన్నేమి చేయవు. అగ్గిలో నేను నడచినా అబ్బా జ్వాలలు నన్ను కాల్చా. ఈరోజు ఈ వాక్యం వినే పిల్లరా ముగించేస్తున్నాను. వారు రానొల్లక చెప్పండి, పోయి రీ 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 ఉండలేదు అక్కడ. అవమాన పరచిరి, ఇంకా చంపిరి, పట్టుకుని రీ, లక్ష్యము చెయ్యకపోయిరి. ఇంకా మూడవచనం నువ్వే వచ్చావు, నువ్వే చెప్పుకో. వారు రానొల్లక అంత రీ, రానొల్లక పోయిరి, చంపిరి, రీ 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 అమ్మా. కాబట్టి ఈరోజు ఈ వాక్యం పిల్లరా రానొల్లకపోయారే. హైదరాబాద్ యూనివర్సిటీలో ఒక అమ్మాయి మంచిగా చదువుతూ ఉంది. తండ్రి ప్రముఖ వ్యాపారవేత్త. దేవుని బిడ్డరా 3 రోజులు కూటానికి వెళ్ళింది. 3 రోజులు కూటానికి వెళ్ళింది. కూటాల్లో దేవుని సేవకులు వాక్యం చెప్తూ ఉన్నారు. దేవుని బిడ్డరా అదిగో ఒక 3 రోజులు చక్కగా వాక్యం చెప్పారు. దేవుని వాక్యం చేత అమ్మా వింటున్నారా? నేను పనులు యూనివర్సిటీలో అమ్మాయి చక్కగా చదువుకుంటుంది. తండ్రి ప్రముఖ వ్యాపారవేత్త. 3 రోజులు దేవుని రిట్రీట్కి వెళ్ళింది, యూత్ రిట్రీట్కి వెళ్ళింది. దేవుని వాక్యం చేత హెచ్చరించబడింది అమ్మా. కానీ ప్రభుకి తన హృదయాన్ని ఇవ్వలేదు. ప్రభుకి తన హృదయాన్ని ఇవ్వలేదు. ప్రభుకి తన హృదయాన్ని ఇవ్వలేదు. ప్రభుకి ఇలా ప్రార్థన చేసింది, ప్రభువా జీవితంలో నేను ఎన్నో సాధించాలి, ఎన్నో సాధించాలి. ఆ తర్వాత నేను నిన్ను నమ్ముకుంటాను, ఆ తర్వాత నేను మారు మనసు పొందుతాను. ఇంత చెప్పే కదా మన జీవితాలు. చెప్పినామా? ఏ పాట? ఏలూరులో ఒక అన్నయ్య చచ్చిపోయాడు. ఏలూరులో అన్నయ్య చచ్చిపోయాడు. అన్నయ్య కార్యక్రమం అంతా చేస్తూ ఉన్నాడు. అన్నయ్యను తలుచుకుంటూ నిన్నటి దినం దేవుని బిడ్డరా తమ్ముడు గుండె ఆగిపోయి ఆయన చచ్చిపోయాడు. చూసారండి, లోక
లోకంలో ఎంతగా మన జీవితాలే పాటివమ్మా. అదిగో చివరికి ఆమెకు ఒక జబ్బు చేసింది దేవుని బిడ్డరా. అదిగో హైదరాబాద్లో నీమ్స్ హాస్పిటల్లో జాయిన్ అయింది. ఒక రోజున తండ్రిని పట్టుకొని ఏడుస్తుంది. డాడీ, ఇప్పుడు టైం ఎంత అయింది డాడీ? అమ్మా, టైం 9 అయిందమ్మా. డాడీ, ఒక గ్లాస్ నీళ్ళు డాడీ. డాడీ గ్లాస్ నీళ్ళు ఇచ్చాడు. అమ్మా, గ్లాస్ నీళ్ళు ఇచ్చాడు. ఇప్పుడు చెబుతుంది, డాడీ టైము తెలియని అగ్నిగుండానికి నేను వెళ్ళిపోతున్నాను డాడీ. డాడీ, గుక్కెడు మంచి నీళ్లు దొరకని స్థలానికి నేను వెళ్ళిపోతున్నాను డాడీ. దేవుని బిడ్డలారా, డాడీ సమయం తెలియని నరకానికి వెళ్ళిపోతున్నాను డాడీ. గుక్కెడు నీళ్లు దొరకని స్థలానికి నేను వెళ్ళిపోతున్నాను డాడీ. అమ్మా, దేవుడు నిన్ను ప్రేమించి నన్ను ప్రేమించి ఒక సమయాన్ని ఇచ్చాడు. ఇది విలువైన సమయం. దేవుని బిడ్డలారా, ఇది విలువైన సమయం. టీవీలో ఒక కార్యక్రమం వచ్చింది. జాషువా డానియేల్ గారి ప్రోగ్రాం ఒకటి ఉంటుంది. నిజ దేవుడు మిమ్ములను ఎవరు చెప్తారు? పరీక్షించే సమయం. ఇది దేవుడు మనల్ని ప్రేమించే సమయం ఇచ్చాడు. వచ్చిన మీతోనే దేవుని బిడ్డలారా మరొకసారి ప్రభు మాట్లాడుతున్నాడు. మనము దేవునికి ఏం చేయాలి చెప్పండి? అప్పగించుకోవాలి. చివరికి ఆ రాజు ఏం చేశాడో తెలుసా? వారు రానొల్లకి పోయిరి. వాళ్ళని ఏం చేశాడు రాజు? వాళ్ళని వచ్చిన దాసుల్ని పట్టుకొని అవమానపరచరి, చంపిరి. రాజు మౌనంగా లేడు. 7వ వచనం చదవండి, ముగించేసుకుందాం. 7వ వచనం. కాబట్టి రాజు కోపపడి తన దండ్లను పంపి ఆ నరహంతకులను సంహరించి వారి పట్టణము తగలబెట్టించెను. అప్పుడు అతడు పెండ్లి విందు సిద్ధముగా ఉన్నది, పిలువబడిన వారు పాత్రులని వారితో చెప్పెను. చూసారా, వాళ్ళని సంహరించేశాడు, వాళ్ళని చంపేశాడు. మళ్ళా ఇప్పుడు దాసులు పంపాడు. ఇప్పుడు రండి, కుంటివారు, గుడ్డివారు, మోగవారు, ఊచకాలు చేతులు అందరినీ పిలిపించాడు. వాళ్ళకి పెళ్లి వస్త్రం ఇచ్చాడు. అమ్మ, ఆఖరి మాటలేనండి. ఈరోజు ఈ వాక్యం వినే పిల్లరా, ఎంతమందికో లేని భాగ్యం, రాని భాగ్యం దేవుడు చెప్పండి మనకిచ్చాడు. ఈ గ్రామంలో ఎంతో మంది ఉన్నగా అక్కడొక్కళ్ళుగా ఉన్న మిమ్మల్ని దేవుడు ఏం చేశాడు చెప్పండి? దేవుడు ఎన్నుకున్నాడు. 100 మట్టి కుండలు ఉన్నాయంట. 100 మట్టి కుండలు అన్ని ఒకే తీరులో ఉన్నాయి, అన్ని ఒకే సైజులో ఉన్నాయి, అన్ని ఒకే ఉన్నాయి. కానీ ఒక కుండలో వజ్రవైడూర్యాలు ఉన్నాయట. ఆ కుండ మాత్రం స్పెషల్. అన్ని కుండలు ఒకే తీరులో ఉన్నాయి, కానీ ఒక కుండ మాత్రం అయ్యారండి ఏనా, ఒక కుండ మాత్రం స్పెషల్. ఎన్నో కుండలు ఉండొచ్చు, నువ్వు మాత్రం స్పెషల్. అమ్మా, నిన్ను దేవుడు ఎన్నుకున్నాడు. నిన్ను దేవుడు ఎన్నుకున్నాడు. ఈ వాక్యం కొంతమంది ఈ వర్షాన్ని బట్టి రాలేకపోవచ్చేమో, కానీ అమ్మా, మిమ్మల్ని కూడా ప్రభు చెప్పండి ఎన్నుకున్నాడు. కాబట్టి ఈరోజు ఆ పెండ్లి విందుకి వెళ్ళాలంటే, ఆ పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే మూడు విషయాలు చెప్పి ముగించేస్తా. 5 నిమిషాలు 3 విషయాలు మనందరికీ తెలిసిన వాక్యమే, నేను గుర్తు చేస్తున్నా. ఏమిటి? పరలోకానికి వెళ్ళాలి అంటే తొలిమెట్టు ఏమిటి అంటే క్షమించబడాలి. అమ్మ, ఏం చేయాలి? ప్రభు చేత క్షమించబడటానికి లేచాడు తప్పిపోయిన కుమారుడు. నా తండ్రి, నీకును నీ పరలోకమునకు విరోధముగా నేను నీ ఎదుట పాపము చేశాను, క్షమించమని అడగటానికి లేచాడు. అందుకే వాడికి చెప్పులు, అందుకే వాడికి ఉంగరం, అందుకే చెప్పండి వాడికి నూతన వస్త్రాలు. తండ్రి అంట కొడుకు మెడ మీద పడి ఏం పెట్టుకున్నాడు చెప్పండి అమ్మా? ముద్దు పెట్టుకున్నాడు. మెడ మీద పడి తండ్రి కొడుకు మెడ మీద పడి ముద్దు పెట్టుకోవచ్చుగా. ఎవరు ఏడ పెట్టుకున్నాడు? అయ్యారండి
నడిసొచ్చే కొడుక్కి పరిగెత్తుకొచ్చే తండ్రి. అవునా? కొడుకేమో నడుచుకుంటూ వస్తున్నాడు, నానేమో పరిగెత్తుకుంటూ వస్తున్నాడు. నడిసొచ్చే కొడుక్కి చెప్పాలి మీరు, అది పరిగెత్తుకొచ్చేది. మెడ మీద పడి ముద్దు పెట్టుకున్నాడు, మెడ మీద పడి ముద్దు పెట్టుకున్నాడు. కారణం ఒకటే, క్షమించమని అడిగాడు. ఎవరిని? అప్పుడు తండ్రి అన్నాడు, నావన్నీయు నీవి, నీ అన్నీయు నాయి. దేవుడు కూడా అదే. మనకేమన్నాయి? అప్పులు తప్ప, నెప్పులు తప్ప, చేసిన తప్పులు తప్ప ఏమన్నాయా అమ్మా? దేవుడు అన్నాడు, నీ అప్పులు నాయి, నా ఆశీర్వాదం నీది. అవునా కదా? అది కాబట్టి తల్లిదారా, మనం ప్రభు చేత ఏమవ్వాలి చెప్పండి? క్షమించుకోవాలి. అలా వండాలంటే ఈ ఉపవాస కూటాల్లో విరిగి నలిగిన హృదయంతో ఏం చేయాలి చెప్పండి? అమ్మ, ప్రార్థన చేసుకోవాలి. రాంగన్నయ్య గారు ఒక ఇద్దరితో ముగ్గురితో ఏం చేయించారు? ప్రార్థన. ఈ ఉపవాస కూటాల్లో ప్రార్థన. ఉపవాసం అంటే చెప్పండి, ఉపవాస కూటాల్లో విరిగి నలిగిన ప్రార్థన. వాక్యం చెప్పే వాళ్ళు అందరికీ కనపడతారు. ఇప్పుడు లైవ్ కూడా ఇచ్చారు, ఎంతమంది చూస్తారు? వాక్యం చెప్పే వాళ్ళు అందరికి కనపడతారు, వాయిద్యాలు వాయించే వాళ్ళు అందరికి కనపడతారు, పాటలు పాడే వాళ్ళు అందరికి కనపడతారు. మీకు కూడా చెప్పిన, ప్రార్థించే వాళ్ళు దేవునికి కనపడతారు. అదేనా? అది నేను అందరికి కనపడతాను, కానీ ప్రార్థించే వాళ్ళే దేవునికి కనపడతారు. రహస్యమందు చెప్పండి, చూచు నీ తండ్రి నీకేమిస్తాడు చెప్పండి? ప్రతిఫలమిస్తాడు. కాబట్టి తల్లారా, మనం విరిగి నలిగిన హృదయంతో ఈ 3 దినాల కోటాలు ఏదైనా ఏమైనా పిల్లరా, మీరు నేను ఎవరితో గడపాలి? నీతో గడిపే ప్రతిక్షణము ఆనంద బాష్పాలు ఆగవయ్యా. కృపతలంచగా మేళ్ళు యోచింపగా, కృపతలంచగా మేళ్ళు యోచింపగా, నాగళమాగదు స్తుతించగా, నిన్ను కీర్తించగా. యేసయ్యా, యేసయ్యా, నా యేసయ్యా, 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 నా యేసయ్యా, 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 నా యేసయ్యా, 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 నా యేసయ్యా. నీతో గడిపే ప్రతిక్షణము ఆనంద బాష్పాలు ఆగవయ్యా, ఆనంద బాష్పాలు ఆగవయ్యా. ఒక రాజే విందు చేసి రాజ్యానికి పిలిస్తే యేసు రాజు ఏం చేయబోతున్నాడు? విందు చేయబోతున్నాడు. అక్కడికి వెళ్తానికి ఈ తిప్పలో, ఏ తిప్పలో? ఎక్కడికి వెళ్తానికమ్మా? పరలోకానికి వెళ్తానికి ఈ తిప్పలో. ఎప్పుడు వస్తాడో తెలియదు, మనం ఎప్పుడు పోతామా? ఆయన రావటం ఖాయం, మన మన ప్రాణం పోవటం ఖాయం. కాబట్టి పిల్లరా, పరలోకానికి వెళ్ళాలంటే ఒకటే, దేవుని చేత ఏమనాలి? మనం క్షమించబడాలి. దేవుని చేత మనము మన్నించబడాలి. భార్యాభర్తలు ఇద్దరు విడిపోయారు. 13 సంవత్సరాల పిల్లోడు పాపం మనియాతోనూ చనిపోయాడు. భర్త ఒక చోట, భార్య ఒక చోట. కొడుకు చచ్చిపోయాడు అనే కబురు ఇద్దరికి వచ్చింది. ఇద్దరు వచ్చారు కోపంతో, ఆవేశంతో, పగతో, ప్రతీకారంతో ఉన్నారు. నువ్వే చంపావంటే కొడుకుని నువ్వే చంపావని ఇద్దరు భార్యాభర్తలు. అలా అయిపోయింది. మళ్ళా సంవత్సరం అయింది, కొడుకు చనిపోయిన రోజు. అదిగో భర్త ఒక్కడే వెళ్ళాడు, సమాధి కాడికి వెళ్ళాడు. కొడుకు సమాధి దగ్గర అలా చూస్తున్నాడు. ఈ లోపల భార్య వచ్చింది. తన భర్తకు తెలీదు, విడిపోయిన భర్తకు తెలీదు,
ఆమె వస్తుందన్న సంగతి తెలీదు. ఒక్కసారి వెనక్కి చూశాడు, ఆమెకు కొడుకు గుర్తుకొచ్చాడు, తండ్రికి కొడుకు గుర్తుకొచ్చాడు. ఆమె 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 కూడా వచ్చింది, కోపం వచ్చింది, ఆవేశం వచ్చింది. అవన్ అక్కడే కొట్టేద్దాం అనుకున్నాడు. కొట్టడానికి లేచాడు. బాబు, ఈ లోపల కొడుకు సమాధి లేగవనలేదు. ఎవరిని? తండ్రిని. కొడుకు సమాధి లేగవనలేదు. అటువైపు తల్లి, ఇటువైపు చెప్పండి నా తండ్రి. ఇద్దరు కూడా అలా ఏడుస్తూ ఉన్నారు. ఒకరినొకరు ఏడ్చుకుంటూ తెలియకోకుండానే ఒకరి చేతిలో ఒకళ్ళు ఏం చేశారు చెప్పండి? పట్టుకున్నారు. మీకు మాట చెప్పనా, కొడుకు చచ్చిపోయిన తల్లిదండ్రులు ఇద్దరిని ఏం చేశాడు? కలిపాడు. అటువైపు భర్త, ఇటువైపు భార్య, కొడుకు వైపు చూసుకుంటూ ఏడ్చారు. తెలియకోకుండానే ఇద్దరు చేతులు పట్టుకున్నారు. అమ్మా, కొడుకు చచ్చిపోయిన వాళ్ళిద్దరిని కలిపాడు. యేసు ప్రభు నీ కోసం నా కోసం చనిపోయాడు, నీ కోసం నా కోసం రక్తం చిందించాడు. దేవుడే 2025 సంవత్సరాల క్రితం మానవుడిగా వచ్చాడు. ఈ మనము నివసించే ఈ భూమి మీద తిరిగాడు, విలువైన రక్తాన్ని చిందించాడు, నీ కోసం నా కోసం యాగమయ్యాడు. ఇప్పుడు నిన్ను కలుపుతున్నాడు, నిన్ను పరలోక రాజ్యానికి చేర్చాలని. ఇప్పటికి ఈ కోటాల ద్వారా మీతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ మైక శబ్దం ద్వారా ఎంతమంది అయితే వింటున్నారో వాళ్ళతో కూడా దేవుడు మాట్లాడుతున్నాడు. అమ్మా, ఈరోజు యేసయ్య నీ విందులోకి నేను వస్తాను ప్రభువా, నీ రాజ్యంలోనికి వస్తాను ప్రభువా. మీ అందరికీ తెలుసు, తప్పిన సిలువలో వేలాడిన దొంగ ఏ ప్రార్థన చేశాడు? యేసు, నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను 25 అక్షరాల ప్రార్థన చేశాడు. లెక్క పెట్టండి, 25 అక్షరాల ప్రార్థన. యేసు, నీ రాజ్యములోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో. 25 అక్షరాల ప్రార్థన వాడి జీవితాన్ని మలుపు తిప్పేసింది. మీకు తెలుసా, ఏలియా ప్రార్థన చేశాడు, 40 సెకండ్లే ప్రార్థన చేశాడు, అగ్గి దిగండి. ఈరోజు ఇంటికి వెళ్ళే ముందు, దేవా, ఈ కోటాలు నా కోసమే, నన్ను క్షమించవా, నన్ను కనికరించవా, నన్ను ఆదరించవా, నన్ను ఆశీర్వదించవా, నా మీద నీ చేతులు ఉంచవా. నా తల వంచుతున్నాను, నా తల దించుతున్నాను, ఐ లవ్ యూ అని ప్రభుతో చెబుతావా? కళ్ళు మూసుకోనండి, ప్రార్థన చేసుకుందాం. ఒక చిన్న ప్రార్థన చేసుకుని ముగించుకుందాం. ఒక గంట మీరు వాక్యం విన్నారమ్మా. ఈరోజు ఈ కోటాలు నీ కోసమేనమ్మా. రానొల్లకపోయిరి, ఆ గుంపులో నువ్వు ఉంటావా? లక్ష్యము చెయ్యకపోయిరి, ఆ గుంపులో నువ్వు ఉంటావా? దావీదు కుమారుడా, నన్ను కరుణించు, ఆగి ఆ గుంపులో ఉంటావా? ఈ ఉపవాస కోటాల్లో నువ్వు ఏ గుంపులో ఉంటావు? మిమ్మల్ని మీరు ప్రభుకు అప్పగించుకుంటారా? పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన దేవా, నైనా మీకు వందనాలు తండ్రి. మేమెవరూ నశించిపోకూడదని, మేమెవరూ నరకానికి వెళ్ళకూడదని 2025 సంవత్సరాల నుంచి ఈ సువార్త ప్రకటించబడుతూనే ఉంది ప్రభువా. నీ వలలో, నీ గుంపులో అనేక మంది ఉన్నారు ప్రభువా. ఇంకెవరైతే రానొల్లకపోతున్నారో, ఎవరైతే మీకు హృదయాన్ని ఇవ్వకపోతున్నారో, ఈ ఉపవాస కూటల్లో సంఘంలో ఉజ్జీవముతో, సంఘంలో చైతన్యముతో ప్రభువా, ఈ ప్రార్థన సంఘంలో ఉజ్జీవంతో నింపండి తండ్రి. మమ్మల్ని మేము సరి చేసుకుని, చక్క చేసుకుని, మీతో బలా నమ్మకమైన మంచి దాసులు అనిపించుకునే భాగ్యం మీరు మాకు అనుగ్రహించమని, మీ చిత్తమైతే రేపు వీళ్ళని జరిగే కోటాలు మీకు అప్పగించుకుంటూ, మా బొరగూడెం గ్రామాన్ని బట్టి వందనాలు, గ్రామ ప్రజలందరికీ మీ రక్షణ భాగ్యం, మీ ఆశీర్వాదం మా తండ్రి మీ అనుగ్రహించమని, సంఘాన్ని ప్రభా తండ్రి, ప్రభానైనా ఆర్థికంగా, ఆత్మీయంగా, శారీరకంగా దీవించమని మమ్మల్ని మీకు అప్పగించుకుంటూ యేసు నామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. నన్ను ఎంతో ప్రేమతో